నమస్కారం గురుగారు. ఆశీర్వచనము. ఇప్పుడు మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే సంక్రాంతికి కీడు వచ్చిందని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అంటే మామూలుగా వింటున్నది ఏమిటి అంటే, ఆ మధ్య నాతో కూడా అన్నారు, ఒక కొడుకు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో గాజులు అవి వేసుకోవాలి అని. సోషల్ మీడియా అనేటువంటిది ఇవాళ ఉన్నప్పుడు ప్రజానీకానికి నిజంగా కూడా ఏదైనా మహాద్భుతమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది, ఉపయోగపడేటువంటి విషయాలు మనము ఎప్పుడైనా చెప్పడం అనేటువంటిది అవసరం. కానీ ఇలాంటి అభూత కల్పనలు ప్రజల యొక్క మనస్సులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానంగాను, లేనిపోనివన్నీ చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఎంత మాత్రము సమంజసమైనటువంటి విషయము కాదు. గురువుగారు, ఇది పంచాంగంలో రాసి ఉందా ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది అనేసి? ఎక్కడ రాయబడలేదు నాయన, ఎక్కడ రాయరట్లా. ఏమిటి దాని అంతర్యం? ఇప్పుడు ఏ దానికైనా ఒక ప్రామాణికం అనేటువంటిది ఉండాలి కదా. ఒకే కొడుకు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరి కొడుకులు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు వేసుకుంటే ఏమిటి సంబంధం? ఎక్కడ ఏమన్నా దానికి దీనికి సంబంధము కానీ పొంతన కానీ ఉన్నదా? గాజులు ఆడవాళ్ళు ఎందుకు వేసుకుంటారు? స్త్రీ సౌభాగ్యం కోసం వేసుకుంటారు కదా. కొడుకు బాగుండాలి అనడానికి సౌభాగ్యంకు సంబంధించినటువంటివి ఇవి వేసుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న మాట, ఎవరు అలా కావద్దు. ముందు మనం ఏం కోరుకోవాలి? అందరికీ మంచి జరగాలి, మేలు జరగాలి అనేటువంటి భావనే కోరుకోవాలి. ఒకే కొడుకు కలిగినటువంటి స్త్రీ భర్త లేని ఆడమనిషి అనుకోండి, గాజులు ఎలా వేసుకుంటుంది? అంత మాత్రాన కొడుకుకి ఇబ్బంది కావాల్సిందేనా? ఆమె మనస్సులో నేను వేసుకోలేకపోతేనే అనేటువంటి బాధతో కొడుకు గురించి బాధపడాలనా? అవును, అది అవసరమా? ఒక మాట చెబుతూ ఉన్నప్పుడు ఈ మాట ఎన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది ప్రజానీకాన్ని, ఏమిటి అనేటువంటిది ఎవరో అభూత కల్పనలు ఒకటి ఏదో ఇలా అనేస్తే అక్కడికి అయిపోయింది. దానికి ఒక ప్రామాణికము కానీ ఒక విలువైనటువంటి విధానము కానీ ఏవి ఉండవు. అందుకని ప్రజలు చాలామంది ఇది ఎలా గురువుగారు, ఇది ఎలా గురువుగారు అని అడుగుతా. అమ్మ, దానిలో అసలు కొన్నిటిని పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది. ఎవరో అన్నవాడు అన్నాడు. ఇవాళ రోజున చూడండి, ప్రతి బ్రాహ్మడు, ప్రతి పూజారి, ప్రతి వాళ్ళు కూడా అవునా 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 అని అడుగుతుంటే దేవాలయాల్లో ప్రతి వాళ్ళు ఇది కాదో ఇది కాదో ఇది లేదో అని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తున్నది. ఒకరు ఎవరో ఒక మాట అన్నదానివల్ల ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఖండించి లేదు లేదు లేదని ఇంతమంది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఎవరు చెప్పారో, అసలు దాని మొదటిది ఎవరు దీన్ని విని ఇలా అని అనేటువంటి మాట అన్నారో తెలియదు. కానీ ప్రతి దానికి అనవసరమైనటువంటివి తీసుకొస్తున్నారు. ఎవరైనా మనల్ని ఒకటి వింటున్నారు అంటే దానివల్ల ఎదుటి వాళ్ళకు ఒక ఉపయోగం ఉండాలి, నిజాలేవో అవి తెలియజేయాలి ఎప్పుడూ కూడా ప్రజానీకానికి. సో ఇది నిజమా అబద్ధమా గురుగారు? మొత్తానికి ఇంత చెప్తుంటే మళ్ళీ ముఖ్యంగా అబద్ధము, ఎటువంటిది లేదు, ఎక్కడా శాస్త్రంలో అలా లేదు. ఒకే కొడుకు ఉండేటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదుగాక లేదు. కీడు పండగ అనేటువంటిది ఎందుకు చెప్తున్నారు? సంక్రాంతి పండుగ అంటే దక్షిణాయనము అనేటువంటిది ఆఖరిది ఈ మన భోగి పండుగ నాడుతో ఆఖరవుతుంది. ఉత్తరాయణం అనేటువంటిది మకర సంక్రాంతి పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటివి రెండు పక్క పక్కన వస్తున్నాయి. అది దక్షిణాయనం అయిపోతున్నది, ఉత్తరాయణం వస్తున్నది. ఈ సంధి కాలంలో పిల్లలకు ఇబ్బంది అనేటువంటి దానికే పిల్లలకు పళ్ళు పోయడం చేయడం జరుగుతూ ఉన్నది. అందువలన పిల్లలకు కీడు చెయ్యకూడదు అని
దానికి కీడు పండగ అన్నారు. మనం చూసుకున్నట్టయితే ప్రతి సంక్రాంతికి ఇలాంటి ఏదో ఒకటి అందరూ తెచ్చి పెడుతున్నారు. సో వాళ్ళకి ఏమంటారు? ఇట్లా చెప్పేవాడికి వాళ్ళకు ఉండాలి ఆలోచన, మనం ఎందువల్ల మాట్లాడుతున్నాము, ఏమిటి దీనివల్ల ఈ మాట అంటే ఏదో ఒకటి అనిపించుంటుంది మనస్సుకు. వాళ్ళు తెలుసో తెలియకో ఎవడో చెప్తాడు, వాళ్ళు ఏదో ఇట్లా అని ఉంటారు. ఆ అన్నది ఈ మనస్సు గాలి కంటే వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి వెంటనే ఇంకోరికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇటువంటిది ఎక్కడా కూడా నమ్మాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. ఒక కొడుకు ఉండేటువంటి వాళ్ళు అందరూ సంతోషముగా మంచి ఇదితో ఆయుర్వృద్ధితో యశోవృద్ధితో మీ పిల్లవాడు సంతోషముగా జయప్రదముగా దిగ్విజయముగా పూర్ణ ఆయుర్దాయముతో సంతోషంగా ఉందురుగాక. థ్యాంక్ యూ గురుగారు. జయోస్తు.